శ్రీ మాత్రే నమః. తపోవనం శ్రీ సత్యసాయి సచ్చరిత్ర మొదటి భాగం. నిన్నటి దినం ఎల్ సూర్యప్రకాశ్ రావు గారు చదివిన అంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సార్ మొదటి అధ్యాయము స్వామిని గురించి చక్కగా తెలియజేశారు. మనకు ఉపోద్ఘాతం నుంచి మొదలుపెట్టి బాబా యొక్క స్వామి ఓంకారము, సుప్రభాతము, ఎలా నగర సంకీర్తన అన్నిటిని కూడా తెలియజేశారు. ఇప్పుడు ఎంతో మందికి అంటే ఈ యొక్క తపోవనం అనే ఒక పేరు కలిగిన ఈ పుస్తకం పేరు తపోవనం. ఈ తపోవనం స్వామి ఒక మర్రి చెట్టు అన్నమాట. అదే స్వామి వారు నాటారు. ఆయనే ఒక రాగి రేకు సృష్టించి చక్కగా దాన్ని ఆ చోట్ల పాతిపెట్టి దానిపైన చెట్టు నాటారనమాట. అది ఒక మహావృక్షంగా తయారై ఇప్పుడు అందరూ అక్కడ ధ్యానం చేసుకుంటున్నారని కూడా తెలియజేశారు. దాని గురించి కూడా చక్కగా చెప్పారు మన సారు. ఇప్పుడు స్వామి అంటున్నారు, ఎప్పుడు కూడా ఒక గుడికి వెళ్ళినా ఒక మహానుభావుని దర్శించుకున్నా కూడా వెంటనే బయటకు వచ్చేసి ఎంతో కష్టపడి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఆ మాటలు ఈ మాటలు మన మామూలుగా ఒక అంతకు ముందు ఉన్నంత భక్తి బయటకు వచ్చినట్టు అన్నమాట ఉండదు. మళ్ళీ ఇంటి మీద పడిపోతుంది. ఇది మర్చిపోతాము. మళ్ళీ సంసార బాధల గురించి గుర్తొచ్చేస్తాయి. అలా వద్దు. చక్కగా ఏ మూర్తినైనా దర్శించిన తర్వాత 1-2 నిమిషాలు మౌనంగా ఒక చోట కూర్చుని ఆ స్వామి యొక్క ముఖాన్ని మన కళ్ళ ముందర ఉంచుకొని మనసులో కళ్ళు మూసుకొని చక్కగా ధ్యానించుకొని ఒక్కసారి తనివి తీర మనం ఏం చూసాం, స్వామి యొక్క మూలమూర్తి ఎలా ఉన్నారు అని ఒక్కసారి మననం చేసుకొని అట్లా ప్రశాంతంగా ఉంటే ఆ యొక్క దివ్య శక్తి అనేది మనకు వస్తుందంట. లేదు మనం ఏదో వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ శక్తి అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎంతో తపశక్తి ఎంతో ఉంటుంది అందువల్ల వాళ్ళ ముఖంలో ఒక వైబ్రేషన్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా చూడండి. స్వామి తత్వం గురించి కాదు, ఒక అమ్మవారిని ధ్యానించిన ఏ యొక్క ఆధ్యాత్మిక పరంగా ఉన్న వాళ్ళ యొక్క ముఖంలో వర్చస్సు వెలిగిపోతూ ఉంటది. మరి రోలే మనలాగా మేకప్లు కూడా చేసుకోరు. వాళ్ళు చక్కగా ఉన్న ముఖంలోనే అంత కాంతి వైబ్రేషన్ ఎలా వస్తుందంటారు? ఆ యొక్క సాధన వల్ల. అలాంటప్పుడు వాళ్ళు దర్శించిన వెంటనే మనం వాళ్ళని ఒక్కసారి మనం మనసులో ఊహించుకొని చక్కగా మౌనంగా 1-2 నిమిషాలు మనం కూడా ఉండగలిగితే ఆ శక్తిని మనం కూడా పొందవచ్చు. మనం చదివే ఉంటాం. ఒక విగ్రహం ఇప్పుడు ఒక దేవాలయం నుంచి బయట వచ్చినప్పుడు ఒక మంత్రం చెప్పుకోమంటారు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అని మనం ఆయన్ని వేడుకోవాలంట. అది మనకు అందరికీ తెలుసుంటది కాబట్టి చక్కగా అలా స్వామి మన బాబా వారు కూడా చెప్పారు, నన్ను దర్శించిన పిమ్మట మీరు ఆ పిచ్చి పాటలు ఏం మాట్లాడుకోకుండా చక్కగా 2 నిమిషాలు మౌనంగా ఉండండి, నా నుంచి ఆ శక్తి మీరు పొందండి అని చెప్పారు. అది కాకుండా ఇంకొక మాట అన్నారు, నా దర్శనం కోసం అంటే మీరెంతో అదృష్టవంతులు. ఎందుకంటారా, నా దర్శనం కోసమే దేవతలు కూడా ఎదురు చూస్తుంటారంట, ఆ స్వామి యొక్క దర్శనం కోసం. అది మనం ఇంకెంత అదృష్టవంతులము. ఇప్పుడు ఈ కాలంలో, ఈ కలికాలంలో మనకు దగ్గరగా మన ముందర స్వామిని ప్రతిరోజు దర్శించుకుంటుంటాం. అంటే అక్కడికి మనం ప్రశాంతి వెళ్ళినప్పుడు అలాంటిది భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు మనలాగా మన రూపంలో సాక్షాత్కరించినప్పుడు ఆయన అన్నాడు ఒక మాట, దేవతలకి వాళ్ళు కూడా దొరకదంట, వాళ్ళు ఎంతో ఎదురు చూస్తుంటారు. కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. నా దర్శనం కోసం దేవతలు ఎదురు చూస్తుంటారు.
ఆ సన్నివేశాలు ఏమిటో, ఎవరికి ఏం అనుభవాలు కలిగినాయో ఈనాడు మనం తెలుసుకుందాం సాయిరా. అందులో గాలి శారదాదేవి గారి అనుభవం ఒకటి. అంటే ఆమె పెద్ద బొట్టు అంటారు. ఆమె నుదుటి మీద రూపాయి బిల్లంత బొట్టు పెట్టుకుంటది. చక్కగా నిండుగా ఉంటది ఆ తల్లి. ఆమెని గాలి శారదాదేవి ఆమె పేరు. ఆమెని పెద్ద బొట్టు అని పిలుస్తారనమాట. ఆ తల్లికి కలిగిన అనుభవం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నా దర్శనం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తుంటారు. పెద్ద బొట్టు యొక్క అనుభవం. షిరిడి సాయినాథుని దివ్య సన్నిధిలో కొన్నాళ్ళు ఉండి స్వామిని ప్రత్యక్షంగా చూసి స్వామితో సంభాషించి, అంటే అప్పుడు షిరిడి బాబా ఉన్నప్పుడే ఉన్న తల్లి అంటామే, ఆయనతోనే ఉన్నది. అసలు స్వామి ప్రత్యక్షంగా చూసి ఆయనతో కూడా మాట్లాడిన తల్లి అంటాను ఆ గాలి శారదాదేవి. ఆమెను పుట్టపర్తికి ఆహ్వానించి స్థిర నివాసం కలిగించి ఆమెకు పెద్ద బొట్టు అని పేరు పెట్టింది కూడా సత్యసాయి భగవానుడే. ఆమె ఒకనాడు తెల్లవారుజామున పుట్టపర్తిలో తపోవృక్షం కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. తపోవృక్షం నిన్న చెప్పారు మన సార్. ఈ బుక్ పేరే తపోవృక్షము. అది కూడా స్వామి నాటిన చెట్టు అన్నమాట. ఆ యొక్క మర్రి చెట్టు అది ఇప్పటికీ ఉంది సాయిరాం. ఆ చెట్టు యొక్క ఇది చాలా చాలా విశాలంగా ఆక్రమించేసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రశాంతమైన వెళ్ళిన వాళ్ళందరూ కూడా చక్కగా ఆ ధ్యాన వృక్షం కింద కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేసుకొని వస్తారనమాట. 1959 సంవత్సరంలోనే స్వామి జూన్ 29వ తేదీన నాటారనమాట దాన్ని బోధి వృక్షం అని చెప్పేవాడు. దాన్ని బోధి వృక్షం అని కూడా ఆ స్వామి చెప్పారు సాక్షాత్తు. ఇది జ్ఞాన వృక్షము. దీని కింద కూర్చొని 10 నిమిషాలు మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే ఇంద్రియ నిగ్రహం కూడా కలుగుతుంది, చిత్తం కూడా కుదుట పడుతుంది అని ఎన్నో చెప్పారనమాట మహానుభావుడు. అది ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ఆయనకి ఈ అష్టోత్తర నామాలలో 97వ నామము సాధకానుగ్రహ వట వృక్ష ప్రతిష్టాపకాయ నమః అని కూడా ఇప్పుడు ఆ నామంతో మేము పూజ చేసుకుంటుంటాం సాయిరాం. అష్టోత్తరంలో 97వ నామం అది. ఆ పేరు వచ్చిందనమాట. సాధకానుగ్రహ వట వృక్ష ప్రతిష్టాపకాయ నమః అనే నామంతో పూజలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ చెట్టు కింద ఆ గాలి శారదాదేవి గారు ఒకరోజు తెల్లవారుజామున అనమాట ఆ తపోవృక్షం కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉందంట. ఇంకా చీకట్లు అప్పటికి విడిపోలేదు. ఆ సమయంలో ఆమెకు ఒక్కసారి కళ్ళు తెచ్చి చూసింది. స్వామి మందిరం మేడపై నుంచి గోపురం మీదుగా కొందరు దేవకాంతలు తెల్లని కాంతులు విరజిమ్ముతూ తూర్పు కొండల వైపు సాగి వెళుతూ ఉన్నారు. వారు మనోహరాకృతులతో ఉంటూ నేలపై కాకుండా గగన మార్గంలో వెళ్ళడం, మిరిమిట్లు గొలిపే వారి దేహ కాంతి, వారు ధరించిన దివ్య పూల మాలలు చూసి వారు మానవ మాతృలు కారని ఆమె తెలుసుకొన్నది. ఆ సమయంలో వీరుల విందుగా వాయిద్యముల ధ్వని, మువ్వల సవ్వడి వినిపింపసాగాయి. ఆమె ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతి పొందింది. దేవదేవుడైన సత్యసాయి పరబ్రహ్మ సందర్శనం కోసం దేవతలు వచ్చి వెళ్తున్నారని ఆమె గ్రహించింది. ఆమె యోగిని కాబట్టి ఆమెకు భగవానుడు ఆ దర్శనం ప్రసాదించారు. ఆమె కొండ దిగి వచ్చి మెల్లగా భజన హాలు తలుపులు తెరచి చూస్తే అందరూ నిద్రలో ఉన్నారు. కానీ మనోహరంగా సంగీతం వినిపిస్తూనే ఉంది. దేవతలు వచ్చి నృత్య గాన వాయిద్యములతో స్వామిని రంజింప చేస్తున్నారని ఆమె భావించింది. తెల్లవారిన తర్వాత పెద్ద బొట్టు భగవాన్ బాబాతో, స్వామి, ఈ వేళ మీ దర్శనం చేసుకుని వెళ్తున్న దేవతలను చూశాను అన్నది. అప్పుడు స్వామి ఓహో అలాగా అని చిరునవ్వు నవ్వాడనమాట. అలాగే రాజారెడ్డి గారి అనుభవం, ఆయనకు కూడా అలాంటి అనుభవం ఒకటి కలిగిందనమాట. వీళ్ళంతా కూడా స్వామితో సన్నిహితంగా ఉండి ఆయన యొక్క మహిమలన్నీ కళ్ళతో చూసిన వాళ్ళు వీళ్ళందరూ ఎంతో ధన్యజీవులు.
ఆ రోజు వైకుంఠ ఏకాదశి. అది శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనం ప్రసాదించే రోజు అని ప్రాచీన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. రాజారెడ్డి ప్రశాంతి నిలయం మేడ మీద వరండాలో పడుకొని ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆయనకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే స్వామి గదిలో నుంచి అమితమైన కాంతి కొద్దిగా తెరిచి ఉన్న తలుపుల మధ్య నుంచి బయటపడుతున్నది. ఇంత రాత్రి వేళ స్వామి గదిలో నుండి ఇంత కాంతి ఏమిటి అని రాజారెడ్డి తలుపు సందులో నుండి స్వామి గదిలోకి చూశాడు. లోపల దివ్య రూపాలతో ఉన్న కొందరు సత్యసాయి పరమాత్ముని పాద పద్మాలకు వరుసగా ప్రణమిల్లుతున్నారు. వారి రూపాలు అంతులేని కాంతులు విరజిమ్ముతున్నాయి. స్వామి ఆదిశేషునిపై మహావిష్ణువులే పవలించి మందస్మిత వదనార విందముతో వారి అభినందనాలను అందుకుంటున్నారు. స్వామి శయ్య చుట్టూ 7 మంటలు మండుతున్నాయి. ఆ దృశ్యం చూసి రాజారెడ్డి నిశ్చేష్టుడయ్యాడు. మెల్లగా తలుపు మూసివేసి వరండాలో పడుకున్నాడు. ఇక నిద్ర పట్టలేదు. మరునాడు రాజారెడ్డి స్వామితో తాను రాత్రి దర్శించిన పరమాద్భుత దృశ్యం గురించి చెప్పి, స్వామి వారందరూ ఎవరు అని అడిగాడు. అప్పుడు స్వామి, వారందరూ దేవతలు నా దర్శనం కోసం వచ్చారు. ఆ 7 అగ్ని రూపాలలో ఉన్నది సప్తర్షులు. నేను అనుగ్రహించాను కాబట్టి నువ్వు బ్రతికున్నావు. లేకపోతేనా ఆ దృశ్యం చూసినప్పుడే భస్మమైపోయి ఉండేవాడివి అన్నారు. శ్రీ సత్యసాయి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. అటువంటి పరమాత్మునికి శతకోటి వందనాలు సమర్పించుకుందాం. సాయిరామ్.